సమావేశంలో డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 20 సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ఉండి నియోజకవర్గానికి ఏం అభివృద్ధి చేశావో ప్రజలకు తెలుసునని ఎద్దేవా చేశారు. కాంట్రాక్టర్లు ఏ పని చేయాలన్నా కమిషన్లు లేకుండా పనిచేయరని, అవినీతి ఎమ్మెల్యేగా పేరు మాత్రం సంపాదించారని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యే అయి ఉండి ప్రజలకు చేసిందేమీ లేదని, కేవలం తన కుటుంబ సంపదను మాత్రం రెట్టింపు చేశాడని ఆరోపించారు. సిద్దిపేట, భీమిని ఏరియాలలో భూ లావాదేవీలు, కబ్జాలకు పాల్పడుతున్నది ఎవరో ప్రజలకు బాగా తెలుసునని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ డిజిటల్ మెంబర్షిప్లో దేశంలోనే మంచిర్యాల నియోజకవర్గం 1,46,000 సభ్యత్వం చేసి మొదటి స్థానంలో ఉందని తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వెనుకబాటుతనానికి స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలే కారణమని ఆయన ఆరోపించారు. తెరాస పాలనలో ఉపాధి హామీ కూలీలను నిర్వీర్యం చేశారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం చేస్తూ దేశ సంపాదనను కార్పొరేట్ చేతుల్లో పెడుతుందని అన్నారు. కేసీఆర్ మూడో ఫ్రంట్ పేరుతో మరోసారి మోసం చేసేందుకు వస్తున్నాడని ఆరోపించారు. కేసీఆర్ మూడో ఫ్రంట్తో దేశానికి, రాష్ట్రానికి ఎటువంటి ప్రయోజనం లేదని అన్నారు. త్వరలో దేశంలో, రాష్ట్రంలో వచ్చేది కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. ప్రాజెక్టుల పేరుతో తెరాస నేతలు ఆర్థిక దోపిడీకి పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ప్రజలకు సేవ చేస్తున్న నాపై తప్పుడు ఆరోపణలు చేయటం సరికాదని, ఆధారాలతో చర్చకి రావాలని ఎమ్మెల్యే దివాకర్ రావుకు సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు, జిల్లా స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొంతమంది పెద్ద మనుషులు గడిచిన 4 సంవత్సరాల నుంచి మాట్లాడుకుంటూ నా మీద కొన్ని అభియోగాలు చేస్తున్నారు. ఆ అభియోగాలకు దాదాపు 40-50 సార్లు మాట్లాడి జవాబులు కూడా చెప్పడం జరిగింది. సరే, మళ్ళీ చెప్పడం జరిగింది. చివరిసారి చెప్తున్న ఆయన నా గురించి, ఈ ఇల్లు గురించి మాట్లాడడం జరిగింది. ఇల్లు గురించి నేను కొన్నది ఇప్పటికి 3-4 సార్లు దీన్ని వివరణ ఇవ్వడం జరిగింది. ఈ లిటిగేషన్ ఉన్న దానికి ఆ రోజున్న రేట్ ప్రకారం శిరసాగం బట్టి ఇవ్వడం జరిగింది. 20 లక్షలు వాళ్ళకి ఇచ్చి, 2 లక్షలు అన్నిళ్ళకి ఇచ్చాం. దాని సేల్లీలు అన్నీ ఉన్నాయి. దానికి వివరణ ఇప్పటికి ఇచ్చి ఆస్తికైతే వివరణ కాదు. ఇవన్నీ చెప్పిన తర్వాత నేను మాట్లాడతా. దానికి నేను చెప్తా, అప్పుడు చెప్తాను చెప్పండి. రెండోది, లక్షపేట స్కూల్లో స్లాబ్ వేయకుండా బిల్ తీసుకున్నాను చెప్పండి. సరే, నేను సమాధానం కంపెనీ కావచ్చు. సరే, ఆయన చెప్పిన దానికి ఒప్పుకుంటే మరొకసారి చెప్తాను. నేను ఇదివరకు చెప్పిన మరొకసారి చెప్తున్నా, ప్రభుత్వం నీదే. ఏ డిపార్ట్మెంట్తో ఎంక్వైరీ చేస్తే ఇప్పుడు కూడా ₹1 చేస్తే ఏ శిక్ష కంటే ఆ శిక్ష సిద్ధంగా ఉన్నది. ఆ స్కూల్ ఆడ ఉన్నది, బిల్డింగ్ ఉన్నది, ఆడ డిపార్ట్మెంట్ ఉన్నది, ప్రభుత్వం నీదే, నీ కంట్రోల్ నుంచి చేయొచ్చు. మీతోటి ఇంకోటి ఈ ప్రాణహిత ప్రాజెక్టు గురించి మాట్లాడడం జరిగిందని. ఆడ నాయకంపేట మెయిన్ మండలం ఉంటుంది. ఆడ ఆ రోజు ప్రాణహిత చెవుల కాలువలు అయితే భూములు అయినాయో వాళ్లకు అప్పటి కలెక్టర్ కాంపెన్సేషన్ 60,000 రూపాయలు ఎకరానికి ఇస్తే దాన్ని కొట్లాడి చేసి ₹1,00,000 చేయించాను. అవన్నీ రికార్డ్స్ నా పెట్టిన లెటర్ ఉన్నాయి, దాన్ని చూసుకోమని చెప్పిన ఫైల్లో. దాని తర్వాత సరే వాళ్ళు కూడా సరిపోలేదంటే ఇప్పుడు కాంట్రాక్టర్ ఇప్పుడు ఎవరైతే సూసైడ్ అయిపోయిందో రాజగోపాల్ రెడ్డి వాళ్ళ ఫార్మ్ వచ్చి తీసుకున్నప్పుడు వాళ్ళతో మాట్లాడి ఇంకో 3 నెలలు వాళ్ళ పని తాపితే అప్పుడు ఫైనల్గా వాళ్ళు ఎకరానికి ₹10,000 ఇవ్వడానికి చెప్పుకోవడం జరిగింది. ఆ ₹10,000 ప్రకారం ఇచ్చేసాం. సరే, అందులో 40 మంది 100 మంది రైతులు పెద్ద మనుషులు ఆయనకే ఉంటే సరే కాంట్రాక్టర్ చెప్పిన వాళ్ళు ఏదో జరిగింది. దానికి నేను బాధ్యత కాదు, అది పెట్టుకుని వాళ్ళ పైసలు తిన్నామని చెప్పడం జరిగింది. దమ్ముంటారా ఇద్దరం పోదామని నేను దేనికైనా తెలుసుకుంటాను. గాలి మాటలు మాట్లాడవచ్చు. మూడోది అప్పుల గురించి మాట్లాడాను. నేను 1981-82 నుంచి వ్యాపారం చేస్తాను. ఇప్పుడు కూడా వ్యాపారం ఉంది. వ్యాపారం చేసుకోవడానికి జీతాలు ఇవ్వాల్సి వస్తుంది, కరెంటు బిల్లు కట్టాల్సి వస్తుంది, బాణాల డీజిల్ పోయించాల్సి వస్తుంది, లేబర్ పని, సిమెంట్ పని అన్నీ ఇవ్వాల్సి వస్తాయి. కాబట్టి కొన్ని టైంలో అప్పులు చేసుకుంటూ ఎక్కువ తక్కువ టైం అయితే మార్కెట్లో ఉన్న వ్యత్యాసాలను బట్టి కొన్ని రకాల ఇబ్బందులు అయితే అప్పులు ఉంటాయి. నేను వ్యాపారస్తుని కూడా నాకు అప్పు ఉంటుంది. అప్పుడు నన్ను వ్యాపారస్తునికి అప్పుడు నన్ను చెప్పడం ఏం తప్పులేదు, ధైర్యంగా చెప్తాను. ఈ దేశంలో ఉన్న ముఖేష్ అంబానీ కూడా అప్పులు ఉన్నాయి, గౌతమ్ అదాని కూడా అప్పులు ఉన్నాయి. సో దాని అప్పులు ఉన్నాయి. ఆయన ఇంటి కూడా బోర్డు పెట్టుకుని అప్పులు ఉన్నాయి, పెట్టుకున్న అప్పులైన బోర్డు నేను నాకు అప్పులు నేను చెప్తాను. అప్పులుంటే తప్పేమి కాదు. అప్పులు ఎగ్గొట్టిపోయినప్పుడు తప్పని అట్లంటే మొత్తం మీ రాష్ట్రం, మీ దేశంలో 1,00,000 కోట్లు ఎగ్గొట్టిపోతారు. వాళ్ళు ఏం చెప్తారు?
నేను కట్టుకుంటే మక్కులు తప్పకుండా ఉన్నాయి. ఖచ్చితంగా పరిస్థితులు ప్రతిసారి ఒకసారి పరిస్థితులు ఎక్కువ కూడా కట్టుకుంటాం. అది కూడా ఒక సబ్జెక్ట్. ఇక మిగిలింది గుండాయిజం అని చెప్పంటాం. గుండాయిజం, రౌడీయిజం అనే మాట గడిచిన 4 సంవత్సరాల నుంచి మాట్లాడతాం. 4 సంవత్సరాల నుంచి ఇప్పటికి నాకు తెలిసి ఒక 60-70 ప్రెస్ మీట్లలో మాట్లాడాలి. ఇప్పటికి చెప్పిన మళ్ళీ ఒకసారి చిట్టచివరి చెప్తాను. నా మీద గుండాయిజం కానీ రౌడీయిజం కానీ రాష్ట్రం మొత్తం దేశం మొత్తం నీకు చాతనని తెంట్లాడుకో. ఎక్కడన్నా అటువంటి కేసులు బుక్ అయితే తీసుకొని నేను ఒప్పుకుంటాను. ఇక నా మీద ఉన్నాయి 26 కేసులు. ఆ 26 కేసులు కూడా మీ ప్రభుత్వం ఆదివాసులు మరియు లంబాడాల మధ్య అయిన గొడవల నా సంబంధం లేకుండా సరే ప్రమేయం ఉన్నదా లేదా పక్క పెట్టేస్తే మీరు పెట్టిన ఉల్టా కేసులు, ఆ కేసులలో ఎఫ్ఐఆర్ సరే టైంలో ఎఫ్ఐఆర్ కూడా మీకు ఇస్తే చదువుకోండి. పెట్టిన కేసులు అవి తప్ప ఈ కేసు ఉంటే నాకు చెప్పు, దేనికంటే నేను ఒప్పుకుంటాను. వీటికి చెప్తాను, వీటి గురించి వీటికి నువ్వు వారమా 15 రోజుల నెల ఇంకా నేను చెప్తాను. నేను ఎక్కడ ఐపీ చౌరస్తానా లేకపోతే కాలేజ్ గ్రౌండా, గవర్నమెంట్ హై స్కూల్ గ్రౌండ్ ఎక్కడ పెట్టినా అక్కడికి వస్తాను. నాకు ఎంత అవసరం లేదు. వీటిని నువ్వు చెప్పిన వాటికి అన్నిటికీ నా దగ్గర ఉన్న కాగితాలు ఆధార్ పట్టుకొని వస్తా. ప్లస్ నీ మీద కూడా నేను కొన్ని అభియోగాలు చేస్తే ఇప్పుడు వాటికి ఆధారం పట్టుకోవాల్సిన అవసరం. హైదరాబాద్లో 2007-2008లో నేను కట్టిన అపార్ట్మెంట్ని 50 లక్షలు పెట్టి పెద్ద కొడుకు పేరు మీద ఫ్లాట్ తీసుకోవడం జరిగింది. పోయినసారి సేలరీ కాకుండా తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు నేను చెప్పిన టైంకి వస్తే ఖచ్చితంగా తీసుకొస్తాను కూడా. 50 లక్షలు పెట్టి పెద్ద కొడుకు పేరు మీద ఫ్లాట్ తీసుకోవడం జరిగింది. ఏమనంటే పెద్ద కొడుకు డబ్బులు నేను క్యాష్ ఇచ్చిన, మొత్తం క్యాష్ ఇచ్చింది. ఆయన ఒక 3 లక్షలు 4 లక్షలు ఆఫీసర్ ఇచ్చింది, మిగతా ఆయన క్యాష్ ఇచ్చింది. అది రిసిప్ట్స్ మా కంపెనీలో ఉన్న ఫ్లాట్. రెండోది భీమిని మండలంలో ల్యాండ్స్ ఉన్నాయి. ఆయన కొడుకులకు వాళ్ళకు ఉన్నాయి ల్యాండ్స్. అవన్నీ ఆ డీటెయిల్స్ కూడా ఇంకో 10 రోజులు తెప్పిస్తాను. అవి కూడా మొత్తం పానీతో సహా దాన్ని రికార్డుతో సహా వస్తుంది. మూడవది సిద్దిపేటకు 10-15 కిలోమీటర్ల పరిధిలో ల్యాండ్స్ ఉన్నాయి. అవి బేనామీల పేర్లు కొన్ని ఉన్నాయి, ఇళ్ళ పేర్లు కొన్ని. అవి కూడా తీసుకొస్తాను. నువ్వు ఏరియా పెడితే ఆ డేట్ అన్ని కదా తీసుకోవచ్చు. తర్వాత లండన్లో కొడుకు ఇల్లు కొనుక్కున్నాడు. దాన్ని కూడా ఆన్లైన్ పంపించిన, వీళ్ళు పంపించిన, అది కూడా వస్తుంది డాక్యుమెంటు. ఎన్ని కోట్లు కొన్నావు, ఆయన జీతం ఎంత, కోట్ల జీతం ఎంత, అన్ని కోట్ల డబ్బులు ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, అవన్నీ కూడా మాట్లాడడం అని కాగితాలు తీసుకొస్తాం. ఇక మిగిలింది ల్యాండ్ గ్రాబర్ల గురించి మాట్లాడుతాం. ఇవాళ న్యాయంగా కూర్చొని అందరున్నారు ఇక్కడ. మీ కౌన్సిలర్లు, మీ ప్రజాప్రతినిధులు మొత్తం నియోజకవర్గం అందరూ పెట్టుకుందాం. మీ వాళ్ళు పెట్టుకో, మా వాళ్ళు పెట్టుకుంటాం. ప్రెస్ వాళ్ళు కూడా కూర్చున్నాం. ప్రెస్ వాళ్ళు ఈయన ల్యాండ్ గ్రాబర్ అని చెప్తే నేను అక్కడ నిలబడతాను. దగ్గరికి వెళ్ళి నీ చుట్టూ కూర్చున్న వాళ్ళు ల్యాండ్ గ్రాబర్ అంటే నువ్వు వెళ్ళగొడతావా? నువ్వు వెళ్ళగొట్టు. నీ చుట్టూ మాట్లాడేంత వాళ్ళే, చేసేది అందరం నాళ్ళే. నువ్వు నా మీద అనే హక్కు లేదు. నువ్వు అనుకుంటానేమో నోరు ఉంది కదా ఎట్లా పడితే మాట్లాడుతున్నావు. ఇంకొకసారి ఇది వార్నింగ్ అనుకో, ఏమనుకో, ఇవన్నీ మాట్లాడాను అనుకో. ఇప్పుడు నేను చెప్పిన నా మీద అభియోగాలు నేను కాగితాలు తీసుకొచ్చేవాడు సిద్ధంగా ఉన్నా. నీ మీద చేసిన అభియోగాలకు నేను తీసుకొచ్చే కాగితాలు తీసుకొస్తా. నీ నిజాయితీ పైసలు అయితే నువ్వు కూడా తీసుకురా. మాట్లాడాలి, ప్రెస్లో పెడతా. ఎక్కడంటే అక్కడికి, ఎక్కడ చర్చ కానీ సిద్ధం, నేను వస్తాను, మాట్లాడతా. ప్రెస్ కావాలంటే హైదరాబాద్ ప్రెస్ కూడా నేను తీసుకొస్తాను. అందరినీ మాట్లాడుకొని ప్రూవ్ చేసుకుని ఎవడు అవినీతి పరుడు, ఎవరు నీతి పరుడు అతను బయటపడుతుంది. మీ ప్రెస్ సమక్షంగా చెప్తున్నా, ఈ జిల్లాల పాత జిల్లాలో కానీ పాత రాష్ట్రంలో కానీ ఇప్పటివరకు కానీ ఎవరి దగ్గర ₹1 తీసుకొని నేను పనిచేసిన అని చెప్పు. ఇదే పత్రికా సమావేశం నేను రాజకీయాలు తీసుపెట్టి సంచలనం ప్రూవ్ చేస్తా. దీంతో పాటు ఇంకొకటి ఉన్నది. నువ్వు గడిచిన 4 టర్ములు ఏవైతే అధికారం ఉన్నప్పుడు 4 ఇట్లా మొదటిసారి లేవు, నీకు ఎవరికి డబ్బులు ఇప్పుడు రాని నేను, కానీ 3 సార్లు ఏవైతే అధికారం ఉన్నావో, ఆ అధికారం ఉన్నప్పుడు ఏమైతే చేసినావో, ఎన్ని వర్కులు వచ్చినాయి, ఎవరి దగ్గర ఎంత కలెక్ట్ చేసినావు, రాసుకుని నీ చేత రాసుకున్న డైరీ నాకు ఉంటే అవి కూడా తీసుకొస్తాను. ఇవన్నీ తీసుకొని వస్తాను. ఇక మాట్లాడితే చాటి గుర్తుకుంటావు. సత్యార్థులు అప్పుడు మళ్ళీ ఇప్పుడు నేను సత్యార్థులను రూపం ఉంటాను చేస్తావు. నువ్వు సైకిల్ 3 సైకిల్ నుంచి ఎంతో ఇక్కడికి ఎట్లా వచ్చినాయి, నీ దగ్గర ఈ కారణాలు ఇక్కడికి వెళ్ళి వచ్చినాయి. ఈ కొడుకు చేసినాక ఎక్కడికి బాగా
ఈ వాస్తవాలు కావాలి. ల్యాండ్ గ్రాబ్ గురించి మాట్లాడతా నీకెక్కడున్నది? విజయ్ కుమార్ ఏఎస్పీ ఉన్నప్పుడు నువ్వు ఎమ్మెల్యే నీ కొడుకును పిలిపించి వార్నింగ్ ఇచ్చి మంచిగా కనిపిస్తే లోపలిస్తాం కొడుకు అంటే 2 సంవత్సరాలు హైదరాబాద్ చేయడం విజయ్ కుమార్ పోయాక మళ్ళీ హైదరాబాద్ చేయడం వాస్తవం కదా? నీ కొడుకు తప్ప చేయకపోతే ఎమ్మెల్యే ఎందుకు ఒప్పుకున్నావు మరి? అది ఎందుకంటే విజయ్ కుమార్ ఎస్పీతో ఎందుకు మాట్లాడలే? నా కొడుకు తప్ప చేయకుండా బెదిరిస్తానని చెప్పి అంటే ఈ పట్టణ విషయం పారిపోయినా నీ కొడుకు తప్పు చేసిండని కదా ఒప్పుకున్నాను. దానికి ఇంకేం ప్రూవ్ అవ్వాలి చెప్తున్నందుకు నీకు ఇంకొంచెం మాట్లాడే అధికారం ఇవ్వలేదు. నోరుందని మాట్లాడుతూ ఒప్పుకునే సిద్ధంగా లేదు. ఈ కాలంలో మాట్లాడితే ఈట్గా జవాబు 10